అంటే ఆయన ఉద్దేశం ఏంటిదంటే అటువంటి బలహీనమైనటువంటి వారిని, వెలివేయబడినటువంటి వారిని, తృణీకరించబడినటువంటి వారిని, సమాజంలో చిన్న చూపు చూపబడుతున్నటువంటి వారిని కూడా యేసుప్రభువు వారు ఏం చేసినాడు? ప్రేమించినాడు. అందుకనే అయ్యా నువ్వెవరవి? నువ్వు యూదుడవు కదా. యూదులు సమరయులతో ఏం చేయరు? సాంగత్యము చేయరు కదా. నువ్వేంటి అని అంటే అప్పుడు ఆమెని ఎంతో ప్రేమతోని ఆమె జీవితాన్ని అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఆమెకు తెలియజేసి ఏం చేసినాడు? ఆమెని మార్చినాడు. ఆమెని ప్రభు కుటుంబంలోనికి చేర్చుకున్నవాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారికి చాలా సందర్భాల్లో ఆయన నివసించడానికి కూడా ఎక్కడ బస ఏర్పాటు చేసినారంట చూడండి. లూకా సువార్త 9వ అధ్యాయము 52వ వచనం చదవండి.